ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎందా మీద పడ్డారుగా కారుబారు అయ్యుంటారు. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే ఏంటి నస? అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. షుగర్. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. పెద్దోడా పెద్దోడా, ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను. మీకెందుకురా? పోలే. అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చూడా, నిన్న బట్టల్లో సోతుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెనే ఆంబోతా. ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి. చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం 1,00,000 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చు మొహం దానా. పెద్దోడు కిట్టమైన సినదాన్ని నేనే. అందాల మేఘమాల ఇవాళ గ్లాసులో చెంచా వేసి తీరతాను. పడుతుందో పడదో? బొమ్మ బురస వేసి చూస్తే పడుతుంది. ఇదిగో పడాలి మరి. ఈసారి కూడా పడదేమో, చూద్దాం. రాజు, కాలేజీకి టైం అవుతుంటే చిన్నపిల్లల ఈ ఆటలు వింటరా? అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా. ఇది నా ఆశయం. ఇదా? ఇదేం ఆశయం రా? చెంచా ఆశయం. చెంచా ఆశయం ఏంట్రా నీ మొహం? అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ చెంచాని గ్లాసులో పడేలా కొట్టలేని వాడిని జీవితంలో ఏం సాధిస్తాను చెప్పు. అందుకే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యో కర్మ. ఇన్నిసార్లు వేసిన పడవా? అమ్మా, ఈసారి ఎందుకు పడవ నేను చూస్తాను. అమ్మో, వీడి కంట పడితే కాళ్ళు చేతులు మడిచి నన్ను గ్లాసులో కుక్కేస్తాడు. ఇది ఎవరో కావాలని చేసిన పని. వీడి పని చెప్తాను. ఇంట్లో నేనండి. మా ఇంట్లో అసలు చెంచాలు వాడవండి. ఏమిటి చెంచాలు వాడదా? అవును, నేను చెంచా గురించి చెప్పకుండా నువ్వే చెప్తున్నావంటే ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావా? అబ్బే లేదండి, నేను అసలు చెంచా మొహమే ఎప్పుడు చూడలేదండి. ఆ మాటకు వస్తే మా తాతయ్య గారండి చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందండి. ఏంటి? చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందా? అమ్మో, ఇంకా నయ్యం. అది నా గుండెకి తగిలింది కానీ కణతకి తగలలేదు, బతికిపోయాను. అదే సరే, ఈ చెంచా నా గుండె మీదకి ఎవరు సిరుంటారంటావు? కాకి కాకి పడేసి ఉంటుంది. ఓహో, అయ్యి ఉండొచ్చు. థ్యాంక్స్, మళ్ళీ వెళ్ళొస్తాను. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేను కానీ నువ్వు అడుగు. పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న, ఒక 500 ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను.
ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరు నేను అడగండి. 500 బొక్క. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవడుకుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంతే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడబోళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. మోహన్ బాబా బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారట్టవా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్గా చెప్పేది? మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు, కిందకి రా. మల్లాయ్ నిన్నే మల్లాయ్ నాకు పెళ్ళొద్దని చెప్పా. శరం లేదా మీకు? నువ్వు కాదు ఎర్రి మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు, నాకు పెళ్లి సంపుత గంటనే సంపుతా. అమ్మగారు మీరు అమ్మ దొరసానమ్మ, నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో యమ్మ పరేసనే ఏడుస్తోంది, జరా చెప్పు తల్లి నీ బాంచను. ఏరా మల్లయ్య, పెళ్లి చేసుకోనంటావా? ఇల్లు ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలారా? అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాణ్ణు గంతనే. రే ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ గత ఏంది? ఓరిగాడిదా, నా గదికేమిట్రా? ఏంట్రా మరి గందికనే నీకు దమ్మకు లేదనేది. నేను వదిలేసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలువు చేయండి. అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు, పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో, ఎక్కడో అక్కడ బాగుండు. మరి గందుకనే నీకు దమాకు లేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గొప్పడు మమ్మ ఉట్టుబెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక? గంతనే మళ్ళా గప్పటిదా కాగమంటే ఇలా దమ్మకు పని చేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా. అమ్మాయి 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లనే తల్లే, మా అమ్మ చల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా వేసినావు, మంచిగా ఎలగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగా